ఉదయాన్నే చాలా మంది టిఫిన్ చేయకపోయినా సరే మధ్యాహ్నం భోజనం టైంకి ఆకలి వేయదు. కడుపులో మందంగా ఉన్నట్లు ఉంటుంది. ఆకలి వేస్తున్నా ఏమీ తినాలని అనిపించదు. ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్ళలో, రాత్రులు లేటుగా పడుకునే వాళ్ళలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అంతేకాదు, ఎక్కువగా మసాలాలు తినేవాళ్ళు కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఇటువంటి సమస్యకు ఒక చక్కని పరిష్కారం ఉంది. బ్రకోలీ. బ్రకోలీ అనేది క్యాబేజ్ కుటుంబానికి చెందిన ఒక రకమైన ఆకుకూర పేరు. బ్రకోలీ ఇటలీకి చెందిన ఒక పుష్పగుచ్చపు పైభాగం. ఆకుపచ్చని వర్ణంలో ఉండే బ్రకోలీని పచ్చిగాను, ఉడకబెట్టి కూడా తింటారు. వీటిలో ఉండే గ్లూసినోలైట్స్ లక్షణం కళ్ళకు మేలు చేస్తుంది. గ్లకోమా వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది. బ్రకోలీలో విటమిన్స్ అధికంగా ఉంటాయి. వీటిలో సి, ఏ, కేలు అధిక మోతాదులో ఉంటాయి. వంద గ్రాముల బ్రకోలీలో ఉండే విటమిన్ సి ఒక కమలాపండు రసంలో ఉన్న విటమిన్ సితో సమానం. జీర్ణాశయమును శుద్ధి చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రకోలీలోని ఫ్లవనాయిడ్స్ ఆకలిని పెంచడంలో దీనికి సాటి మరొకటి లేదు. కరోటినాయిడ్స్ జీర్ణశయ గోడలు, రక్తనాళాల లోపలి పొరలను కాపాడుతాయి. ఈ బ్రకోలీ పంట అమెరికాలో మరియు చైనాలో అధికంగా పండిస్తారు. రెండవ స్థానంలో ఇండియా ఉంది. అంతేకాదు, ఇది గుండెకు కూడా చాలా మంచిదని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.